అభం శుభం తెలియని ఆ చిన్నారులు లేత వయస్సులో నరకాన్ని చూశారు. ఒక మాటలో చెప్పాలంటే జీవితకాలం అనుభవించే నరకం ఒక్క సంవత్సరంలోనే చవి చూశారు. లేత వయస్సులో ఆటలు, పాటలు, పాఠాలు, తల్లిదండ్రుల ప్రేమలు, చిలిపి అల్లర్లు తప్ప ఏమీ తెలియని ఆ పసి హృదయాల మనస్సులో నరకం అనే విత్తనాన్ని మారు తండ్రి కన్న తల్లి నాటారు. హృదయ విదారకమైన ఘటనపై సిటీ న్యూస్ తో పలువురు విస్తపోయే నిజాలు చెప్పారు. కామవరపుకోట మండలానికి చెందిన శశికి తాడేపల్లిగూడెంకు చెందిన గణేష్ కు సుమారు 10 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వారి మధ్య మనస్పర్ధలు రావడంతో దాదాపుగా 3 సంవత్సరాల నుండి విడివిడిగా ఉంటున్నారు. కామవరపుకోట మండలానికి చెందిన పవన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని జంగారెడ్డిగూడెంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. చుట్టుపక్కల వారిని భార్యాభర్తలుగా నమ్మించారు. గత సంవత్సరం నుండి శశికి పుట్టిన పిల్లలపై దారుణానికి ఒడిగట్టారు. చిన్నారులకు సరైన తిండి పెట్టకుండా వారిని అకారణంగా చావచితకబాదేవారు. ఈ దారుణాన్ని కన్నతల్లి అడ్డుకోకపోగా సహకరించింది. దీంతో మరింత రెచ్చిపోయిన పవన్ పిల్లలను సెల్ ఫోన్ చార్జర్ వైర్ తో కొట్టి తగిలిన గాయాలపై కారం పూసి పచ్చిమిరపకాయలు తినిపించి ఆ చిన్నారుల ఆహాకారాల మధ్య వారిరువురు పైశాచిక ఆనందాన్ని పొందారు. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే నేపథ్యంలో వారిని తొలగించేందుకు భయపెట్టి ఇల్లు వదిలి పారిపోయేలా చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తమను ఎందుకు కొడుతున్నారో, ఎందుకు ఇలా చిత్రహింసలు పెడుతున్నారో తెలియని ఆ చిన్నారులతో మారు తండ్రి పవన్ వ్యవహరించిన తీరును స్థానికులు సిటీ న్యూస్ కు తెలిపారు. తగిలిన దెబ్బలకు కారం పూస్తే వస్తున్న రక్తం కారుకుంటూ సిగరెట్లు తీసుకురమ్మనే వాడిని బయట ఎవరికైనా చెబితే చంపేస్తామని వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తెచ్చిన సిగరెట్లతోనే రక్తం కారుతున్న గాయాలపై అంటించే వారిని పైకి పిల్లల ఆహాకారాలు వినపడకుండా నోట్లో గుడ్డలు కుక్కి మరి ఈ దాష్టికానికి పాల్పడుతున్నారు. శౌచాలయానికి వెళ్లి లఘుశంక గురుశంక తీర్చుకున్న అనంతరం కనీసం నీళ్లు కూడా పోయకుండా పిల్లలతో కడిగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బలపం పట్టుకోవాల్సిన చేతులతో చీపుర్లు పట్టుకుని ఇంటిని శుభ్రం చేసేవారని తెలిపారు. మొదట సాయి అనే వ్యక్తిని శశి పిల్లలను అద్దె ఇంటికి తీసుకువచ్చాడని, పవన్ అనే వ్యక్తితో ఉంటుందని, సాయికి శశికి ఉన్న సంబంధం ఏమిటో తెలియదని స్థానికులు తెలిపారు. మీరు కాకుండా అప్పుడప్పుడు ఒక మహిళ వచ్చేదని, ఆ మహిళ వచ్చినప్పుడు పిల్లలను బయటకు పంపించేవాళ్ళని తెలిపారు. ఆ మహిళ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. పిల్లలపై ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు, అడిగితే తమతో వాగ్వాదానికి దిగేదని స్థానికులు తెలియజేస్తున్నారు. శనివారం రాత్రి దెబ్బలకు తాళలేక ఏడుస్తూ అరుస్తూ బయటకు పరిగెత్తి స్థానికులకు బాలుడు విషయం తెలపడంతో ఈ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. బాలుడిని రక్షించే సమయంలో మారు తండ్రి తల్లి సైతం రక్షించే వారిపై తిరగబడినట్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. ఆ సమయంలో ఒకతనికి కాలు విరిగిపోయిందని, అయినప్పటికీ ఆ బాలుడును బాలికను బండిపై స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి పిల్లలకి వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. మారు తండ్రి పవన్ పాలయానం చిత్తగించగా తల్లిని స్థానికుల ఆసుపత్రి బలవంతంగా తీసుకువెళ్లారు. పిల్లలకు తగిన దెబ్బలను చూసి వైద్యులు సైతం నిర్ఘాంతపోవడంతో తల్లిని మందలించారు. రాహుల్ రేణుకాకి సంబంధించిన విషయాలు లోతుగా మనం పరిశీలన చేయడానికి ప్రస్తుతం మనం వాళ్ళ నివాసంలోకి వచ్చాము. ప్రస్తుతం వాళ్ళ నివాసం పక్కన అడ్డుకున్న వాళ్ళని ప్రయత్నం చేస్తాము. చెప్పండి అమ్మా, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ అడ్డుకుంటున్నారు? మీ పేరమ్మా? నా పేరు సంవత్సరం అండి, నారాయణ సంవత్సరం. మేము ఉదయం వెళ్ళిపోయి సాయంకాలం మేము వస్తామండి. ఒళ్ళాలు పీకిపోయి మేము వస్తాం, అలా మమ్మల్ని పడుకుడిపోతాం. ఇంట్లో ఏం జరుగుతుందో ఏటవుతుందో మాకు తెలియదండి. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, ఇక్కడ ప్రతిరోజు కూడా పిల్లల్ని ఏ రకంగా వాళ్ళు టార్చర్ పెట్టారు? వాళ్ళు పిల్లలు వాకలు దుడుతారు, ఆ సెల చూసుకుంటుంది, వాకలు దుడుతారు, అంట్లు దోముతారు, నీళ్ళు పడతారు, బాత్రూంలో నీళ్ళు పడతారు, అన్ని పనులు చేసి ఇంకప్పటికీ పిల్లల్ని చాలా ఇబ్బందులు పెట్టేసి కొట్టుకి దేనికైనా పంపుతుంటారు, చేస్తుంటారండి. చేసిన తర్వాత మేము అడిగితే మా పిల్లలు మా ఇష్టం అని చెప్తారు. అమ్మ, ఈ పిల్లలకు సంబంధించిన ఇంట్లో ఎవరు ఉంటారు? అసలు ఇక్కడ ఏ రకంగా ఎదిగొచ్చారు? ఇప్పుడున్న మీ ఇంటి పక్కన ఈ పిల్లల తల్లిదండ్రులు చెప్పి సహజంగా చేస్తారు, వాళ్ళు స్టార్టింగ్లో ఎలా ఇక్కడికి వచ్చారు? అది మరి ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు మాకు తెలియదండి. ఇక్కడ వాళ్ళు వచ్చారు లేకపోతే బయట వాళ్ళు తీసుకొచ్చారో మాకు తెలియదండి. అమ్మ మీరు చెప్పండి అమ్మ, వీళ్ళిద్దరూ కూడా సహజంగా చేస్తున్నారు, భార్య భర్త ఎలా చెప్తారు? భార్య భర్తలైనా మాకు చెప్పారు సార్, కానీ ఇక్కడ ఇల్లు ఉంది అని మా అడ్రస్ ఎవరు చెప్పారో తెలియదు కానీ సార్, ఇక్కడికి వచ్చారు, ఇంటి అడ్రస్ అడిగారు, మా ఒక్కళ్ళు అద్దెకి ఇచ్చారు. ఇల్లు ఇచ్చిన తర్వాత అబ్బాయి ఎప్పుడుకో 2 నెలలకు ఒకసారి వచ్చేవాడు కానీ బయటకు వచ్చేవాడు కాదు సార్. 6 నెలలకి పాపని తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి వారికి టార్చర్ చేయడం మొదలుపెట్టారు సార్. ఈ పవన్ ఈ అమ్మాయితో పాటు సాయి అనే వేరే వ్యక్తి వచ్చారని చెప్పి తెలుస్తుంది, అతని పాత్ర అంటే పవన్కి ఇతను తమ్ముడు అవుతాడంట సార్.
తమ్ముడు అవుతాడు. ముందు వాళ్ళిద్దరే వచ్చారు అద్దె కోసం. ఇలా మేమిద్దరం ఉంటాము. కొన్ని రోజులు పోయిన తర్వాత పవన్ అన్న అతను మా ఆయన వస్తారు అని చెప్పారు సార్. అతను వచ్చేంత వరకు కూడా సాయి అన్న అతను ఈ అమ్మాయి ఇంట్లో ఉండేవాడు సార్. అప్పుడు పిల్లలు గట్టా లేరు, తీసుకురాలి సార్. వాళ్ళ అమ్మాయి ఇంటికాడ ఉన్నారని చెప్పారు. మాకు డౌట్ వచ్చి ఇతనే ఉంటున్నాడు, మీ ఆయన రాలేదని అడిగితే కొంచెం జాబ్లో ఉన్నాడు, వచ్చేస్తాడు, నెల టైం పడుతుంది, 2 నెలల టైం పడుతుంది అని చెప్పేది సార్. అమ్మ వీళ్ళు వచ్చిన గారి నుంచి వీళ్ళిద్దరు పిల్లల్ని ఈ విధంగా టార్చర్ చేస్తారా లేకపోతే వాటర్ కోసం టార్చర్ చేస్తారా? వీళ్ళే టార్చర్ చేసేవాళ్ళు సార్. కొట్టడం కానీ ఆకలి పెట్టడం, మాకేంటంటే గోడ శబ్దాలు తప్ప పిల్లల అరుపులు కానీ ఏడుపు కానీ వినిపించేది కాదు. బయటకు వచ్చి పనులు చేసుకుంటుంటే వాళ్ళ అమ్మ నాన్న లేని టైంలో మేము అడిగేవాళ్ళం, ఏమైంది నిజం చెప్పండి, మీ వాళ్ళకి మేము చెప్పము, మీ అమ్మ నాన్నకి మేము తెలియనివ్వు, చెప్పండి అంటే చెప్పేవాళ్ళు కాదు సార్. ఎంతో బతుకులాడేవాళ్ళు, అసలు నిజం బయటకు పెట్టేవాళ్ళు కాదు ఇద్దరు పిల్లలు కూడా. అమ్మ ఇలా టార్చర్ పెడుతున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆపే ప్రయత్నం ఏం చేశారా గతంలో ఎప్పుడైనా? అడిగామండి. అడిగితే మా పిల్లలు మా ఇష్టం అనేసారు. మా పిల్లలండి మా ఇష్టం, మేము పుట్టుకొంత మీకు ఎందుకు అనేసారు. అనేసి మా మీద గొడవలకు వచ్చాం. అమ్మ మీరు ఎప్పుడైనా ఆపారు? మీరు వాళ్ళ ఇంటి పక్కన అద్దుకుంటారు కదా, మీరు ఎప్పుడైనా ఆపారా? ఆపాను సార్. మా ఆయన గారు కూడా వెళ్ళారు. మా ఆయన గారు ఇక ఎదురు మా అన్నయ్య రాజు అని ఆయన వెళ్తే తలుపులు వేసేసి మా ఇష్టం, మా పిల్లలు మా ఇష్టం, మేము కొట్టుకుంటాం చంపుకుంటాం, మీకేంటి అధికారం, మీదే, మీ అక్క ఏంటని వాళ్ళ మీద తలుపులు వేసేసి. అమ్మ ఈ పిల్లల్ని బయటికి అర్ధరాత్రి పూట పంపిస్తున్నారని చెప్పన్నారు కదా, అర్ధరాత్రి పూట ఎందుకమ్మా బయటికి పంపించేవాళ్ళు? బయట ఎక్కువ ఉండేవాళ్ళు సార్, అయితే లోన్ ఉండేవాళ్ళు. ఆ మధ్య తలుపు కూడా వేసుకుండేవాళ్ళు, బయటే కూర్చుండేవాళ్ళు పిల్లలు కూడా. మేమే ఎందుకు అలా చెల్లో కూర్చుంటారు, లోన్కి వెళ్ళి కూర్చుంటే వంటగదిలో కూర్చుండేవాళ్ళు. ఇక నిద్ర కూడా అక్కడే పడుకుని పోయేవాళ్ళు. అసలు పిల్లల్ని పట్టించుకోవడం అంటూ లేదు సార్. ఆ పవన్ అన్న అతన్నే ఎక్కువగా చూసేది కానీ ఈ అమ్మాయి పిల్లల్ని అంటూ పట్టించుకునేది కాదు. అమ్మాయి సాయి పవన్ ఈ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చి ఉంటుందని చెప్పని తెలిసిందమ్మా. ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి గురించి ఏం తెలుసు? ఆ అమ్మాయి ఎవరంటే తెలియదు సార్. మేము అడిగితే ఒకసారి నేను అడిగాను, తను ఎవరు కొత్తగా వస్తుంది కదా, ఎవరు అమ్మాయి అంటే మా ఫ్రెండే అక్క వస్తుంది, 2 రోజుల నుంచి ఇక్కడికే వస్తుంది అంటే పవన్ లేరు కదా, ఊరు వెళ్ళారు, మాకు తోడుగా వస్తుందని చెప్పింది. పిల్లలు మట్టుకు ఇటు వరకు పిల్లల్ని కొట్టినప్పుడే కేసు పెట్టమన్నారండి. వాళ్ళు మాకు తెలీదు. అక్కడికి వెళ్తే వాళ్ళందరూ అడిగారు, కేసు పెట్టమన్నారు. పెట్టమని మాకు ఆ పిల్ల ఏం చెప్పలేదు. ఏంటమ్మా దెబ్బలు అంటే పడిపోయానని చెప్పేది ఆ పిల్ల. ఆ కన్ను ఆసిపోయింది. ఇవన్నీ వాతలు పెట్టేశారు. ఆ కేబుల్ ఈ వైర్ ఉంటుంది చూడండి, సెల్ఫోన్ మనం ఫోను సాద్రం దాంతో కొడతాడంటండి. కొట్టేసేసి బ్లేడ్ ఎట్టి పోసేసి కారం రాస్తాడంట. ఇంటి పనులు కూడా చేపిస్తున్నారమ్మా. ఇంటి పనులు ఇంటి పని మొత్తం ఆ పిల్లలే చేస్తారండి. ఇంటి పని మొత్తం ఆ పిల్లలే చేస్తారు. నీళ్ళు పడతాం కానించి, బడిలో నుంచి వచ్చిన కానించి పని అంతా ఆ పిల్లలే. ఆ అమ్మాయి ఒక్క పని అంటుకోడు, ఆ పిల్ల అబ్బాయి అంటుకోడు. వచ్చాక మేము కొడతాడని పిల్లల్ని. ఎవరైనా కొడతా అడుగుతాకి వెళ్తే వాళ్ళ మీద కష్టమని తెలియగుతున్నారు, తిరగబడిపోతున్నారు. మన మా పిల్లడును ఇంకో వీళ్ళ ఆయన వెళ్ళి అడిగితే ఇలాగని చెప్పారంట. ఇద్దరు కలిసి ముందు వేస్తారమ్మా? ఇద్దరు కలిసి మంది వేస్తారండి. రాత్రి కూడా తాగే ఉన్నారండి. బ్యాంక్ అని కూడా అంటున్నాడు కదా, రాత్రి కూడా తాగే ఉన్నారండి. మరండి రాత్రి 11 గంటలకు బాబు ఏడిపిన పడుతుందండి. పడుతుంది ఏంటని బయటకు వచ్చామండి. బయటకు వస్తే అబ్బాయి కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే అంతలోకి ఇక్కడ మా ఎదర్ రోడ్లో పవన్ అనే అబ్బాయి బండి తీసుకుని అటు తిరిగాడండి. తిరిగితే ఆ లైట్ ఎలిక్కి ఆ దెబ్బలో కనపడుతున్నాయి అంటండి. కనపడుతుంటే ఆగు కొట్టుకు అంటుంటే నా కొడుకు నేను కొట్టుకుంటాను నీకెందుకని అబ్బాయి మీద అడ్డం తిరిగాడండి. అంతలోకి నేను వెళ్ళిన తర్వాత ఏంటమ్మా అలా కొట్టారు ఏంటంటే అమ్మాయి అంటుందండి, ఇంత అన్నం పెట్టినప్పుడు ఎవరు అడగరు కానీ దెబ్బలు కొట్టినప్పుడు అందరూ వచ్చి అడుగుతారు అని అమ్మాయి అడిగిందండి. అప్పుడు మేము నన్ను చూసి ఇంక 4-5 అందరూ కలిసి వచ్చారండి. అందరూ వచ్చి తర్వాత బాబు దెబ్బలు చూసి మరి తట్టుకోలేక మరి హాస్పిటల్లో జాయిన్ చేసి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి, పవన్ ఫ్రెండ్స్. తర్వాత పోలీసులు వచ్చి చాలా రాత్రి 2 గంటల వరకు చాలా గొడవ జరిగింది. భార్య భర్తలు దాడి చేశారమ్మా పవన్ మీద, మీ మీద? పవన్ పాపం మెడేసుకుని కింద పడేసాడండి. తను ఇద్దరు ఎడదీశారండి. అందరూ వచ్చి జనాలు వచ్చి ఎడదీశాక అతను బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడండి. ఇప్పటి వరకు మన గంగాడం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలు టార్చర్ అనిపించిన సంగతి మనం చూసాము. అయితే ఆ పిల్లలు ఈ సంవత్సరం నుంచి ఏ విధంగా టార్చర్ అనిపిస్తాం ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వారి నివాసాల గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పటికైనా ఈ పిల్లలకి సరైన న్యాయం చేసి
ఏదైతే సహజమని చేస్తున్నారో భార్యాభర్తలు ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని వీళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ బలరాంతో బాలసుబ్రహ్మణ్యం, సిటీ కేబుల్ రిపోర్టర్, జంగారెడ్డి. చాలా రోజుల నుంచి కొట్టేసి పచ్చిమిరకలు కారం రాస్తారు. ఎవరు రాస్తున్నారు? మా అమ్మ మా డాడీ. డైలీ అలాగే చేస్తారా? మీ అమ్మగారి పేరేంటి? చేసి ఆ? చేసి ఇంటి పేరు? గానాలు. మీ నాన్న పేరు? టౌను. ఇంటి పేరు? గానాలు. కరెంట్ అయితే కొట్టాడా బ్రీఫ్ మీద? కొట్టాడు. అప్పుడు అమ్మ అడ్డు రాలేదా? వచ్చిన అమ్మ కూడా కొట్టేస్తున్నాడు. మరి ఇంకా అతను రావద్దని ఏం చెప్పలేదా? ఎప్పుడెప్పుడు కొడతాడు ఇందులో? అల్లరి కొడతాడు. అల్లరి చేసి ఎందుకు అప్పుడు కొట్టేసుకుంటారా మరి? మన తగిన దెబ్బ ఇది. అబద్ధాలు ఆడుతున్నామని డాడీ కొట్టాడు. మా అమ్మ అడ్డు వచ్చినాక మా అమ్మని కూడా కొడుతున్నాడు. రోజు కొడతాడా, అప్పుడప్పుడు కొడతాడా? అబద్ధాలు ఆడినప్పుడు. మీ డాడీ మందు వేస్తాడా? ఎప్పుడు కొడతాడు? అబద్ధాలు ఆడినప్పుడు. అబద్ధాలు ఆడినప్పుడు కొడతాడా? అలా కొంచెం సైలెంట్గా ఉంటే కొడతాడు. ఏ టైంకి కొడతాడు మిమ్మల్ని? సాయంత్రమే కొడతాడు. స్కూల్ నుంచి వచ్చాక? ఇద్దరిని మీ చెల్లిని కొడతా ఉంటే నువ్వు అడగలేదా? నన్ను కొడతాడు. మా చెల్లిని కొట్టినప్పుడు. మీ చెల్లిని కొట్టినప్పుడు నిన్ను కొడతాడా?